ఇక దీనికి మెయిన్ ఈ బాడీ ఎలా ఉంటుంది అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే తనను తాను చైర్మన్గా ఆల్రెడీ ప్రకటించుకున్నారు కాబట్టి ఆయన సభ్యత్వం ఏదైనా దేశం సభ్యత్వం తీసుకోవాలన్నా ట్రంపే ఆమోదం చెల్లించాలి. తర్వాత ఎజెండాలు నిర్ణయించాలన్నా ట్రంపే ఫైనల్గా డిసిషన్ తీసుకోవాలి. పదవీ కాలం పొడిగించాలన్నా ట్రంప్ దగ్గరికే రావాలి. ఆర్థిక పర్యవేక్షణ చేయాలన్నా ట్రంపే డిసిషన్ తీసుకోవాలి. ఇక సంస్థాగతాలకు చెప్పినది చెక్ కానీ బ్యాలెన్స్లు అనేవి ఏవి ఉండవు. పూర్తిగా వ్యక్తిగత ఆధిపత్యం మాత్రమే ఉంటుంది. అంటే ట్రంప్ చెప్పిన నిర్ణయమే ఇక్కడ ఫైనల్ నిర్ణయంగా పూర్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐక్యరాజ్య సమితికి బోర్డ్ ఆఫ్ పీస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇక బేసిక్ దేశాల జీడిపి ఆధారంగా యుఎన్లో అనేది విరాళాలు ఇస్తుంటారు. తర్వాత ఒక దేశం ఒక ఓటు అనే కాన్సెప్టు యుఎన్లో ఉంటుంది. సార్వత్రికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్లో అందరికీ సమానమైనటువంటి అంటే $1 బిలియన్ రుసుము ఉంటుంది. డబ్బున్న దేశాలకి ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తుంది. ఎంపిక చేసినటువంటి ధనిక దేశాలన్నీ కూడా క్లబ్లో చేరే అవకాశాలు ఉంటాయి. ఎన్ని ధనిక దేశాలు క్లబ్లో చేరినా కూడా మళ్ళీ డిసిషన్ మాత్రం ట్రంపే తీసుకోవాలి. ఇక ట్రంప్ సిద్ధాంతం అంతా కూడా ఒక లావాదేవీ, భద్రత అనేది దాన ధర్మం కాదు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాటోలు రక్షణ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని ఎలాగైతే చెప్పారో అలాగే ఉక్రెయిన్ సహాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్కి మేము సహాయం చేస్తున్నామని చెప్పి అమెరికా పదే పదే చెప్తుంది. కానీ ఉక్రెయిన్కి సహాయం ఎందుకు చేస్తుంది అమెరికా? అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని తీసుకోవడానికి, ఆ ఖనిజాలని పొందడానికి. కాబట్టి ఇక్కడ రేపు ఫ్యూచర్లో ఇక్కడ ఏదైతే డబ్బులు చెల్లించని దేశాలున్నా ఇప్పుడు నాటో దేశాలపైన ఎలాగైతే గ్రీన్లాండ్ లాంటి దేశాలపైన అమెరికా కన్ను ఎలా పడిందో రాబోయే రోజుల్లో అలాగే ప్రతి దేశాలపైన కూడా పడే అవకాశం ఉన్నాయి. ఉక్రెయిన్కి ఇప్పుడు సహాయం చేసినట్టుగా సహాయం చేసి అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పుకుంటూనే అక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ప్రపంచ సంస్థలు అమెరికా జాతీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది.